గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న యూసఫ్గూడలో ఉన్న కృష్ణకాంతి పార్క్ రోడ్ లోనైతే ఉన్నాం. ఈ పార్క్ రోడ్ లో మనందరికీ తెలిసిందే చాలా బండ్లు అయితే ఉంటాయి. మరి దానికి సంబంధించి మనకి ఈ ఎండలు చాలా గట్టిగా అయితే ఉన్నాయి. మరి ఈ ఎండల నుంచి మరి మన బాడీ మరి మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు తాగే ఈ మజ్జిగ, లస్సీ అలాగే జున్ను చాలా అయితే తింటుంటారు. మరి వీటి కోసమే మనం భీమవరం నుంచి ఒక బాబాయ్ అయితే ఇక్కడ బండి వేసుకుని అయితే వచ్చేసాడు. ఇక్కడ బాబాయ్ అయితే సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే కృష్ణగాంధీ పార్క్ దగ్గర ఈ జున్ను బండి అయితే పెట్టాడంట. ఇక్కడ మనం టైటిల్ అయితే చూడొచ్చు, భీమవరం వారి జున్ను అలాగే జున్ను పాలు అమ్మబడును అంట. అంటే ఇక్కడ భీమవరం నుంచి మనోడు ఇక్కడ తీసుకొస్తాడంట పాలు అని తెలిసింది. అలాగే ఇక్కసారి మనం ఇంకో కొంచెం ముందుకైతే వచ్చేస్తే వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే మనం 20 రూపాయలకి మజ్జిగ, అదే బటర్ మిల్క్ దొరుకుతుంది, అలాగే మనకి లస్సీ దొరుకుతుంది, అలాగే బాదం పాలు కూడా బాబు దగ్గర అయితే దొరుకుతున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి చూస్తే మాత్రం ఇక్కడైతే ఈ బండి అయితే చూడొచ్చు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదంతా బాక్స్. ఇందులోనే మొత్తం బాబాయ్కి సంబంధించిన వస్తువులు అన్ని కూడా అయితే ఉంటాయి అనమాట. ఇందులో ఏ టు జెడ్ అనమాట. అంటే బటర్ మిల్క్, అలాగే జున్ను, ఇంకా బాదం మిల్క్, ప్రతిదీ కూడా బాబాయ్ అయితే అమ్ముతున్నారు. ప్రతిదీ కూడా చాలా తక్కువ కాస్ట్ కి. మీరు ఒకసారి ఇక్కడైతే గమనిస్తే మాత్రం బాబాయ్ అయితే గ్రామ్స్ లెక్క అమ్ముతున్నాడు అనమాట జున్ను. 100 గ్రాములు వచ్చేటప్పటికి మనకి 30 రూపాయలు అంట బాబాయ్ అయితే సేల్ చేస్తున్నాడు. 100 గ్రాముల జున్ను వచ్చేటప్పటికి 30 రూపీస్ కి బాబాయ్ అయితే సేల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడికే మనం చూసుకుంటే జున్ను పాలు కూడా బాబాయ్ ఇక్కడ అమ్ముతాడంట. ఒకసారి మీకు ఇది అయితే చూపిస్తున్నా. ఇందులో అయితే చాలా ఉన్నాయి అనమాట. జున్ను ఉన్నది, ఇంకా అలాగే పెరుగు ఉన్నది. ప్రతిదీ కూడా మనకి ఈ బండిలోనైతే ఈ బాక్స్ లోనైతే బాబాయ్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఇంకా మీరు ఎవరైనా సరే ఇప్పుడు వచ్చే ఇక్కడ హైదరాబాద్ లో ఉండి మీరు ఏదైనా సరే ఒక ఇంటి కాడ ఉన్న జున్ను ఏదైతే ఉన్నదో మురుపాల జున్ను తినొచ్చు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ కృష్ణగాంధీ పార్క్ దగ్గరకు వస్తే మాత్రం బాబాయ్ బండి అయితే దొరుకుతుంది. మీరు బండి అయితే చూడొచ్చు. మీరు అందరూ ఒకటైతే అనుకోవచ్చు బాబాయ్ అసలు ఎందుకు రావట్లేదని, కానీ బాబాయ్కి అయితే సిగ్గంట. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎవరైనా సరే చూస్తారని బాబాయ్కి సిగ్గంట. మరి బాబాయ్ అయితే మొత్తం నాకైతే డీటెయిల్స్ అయితే చెప్పాడు. మరి మీరు ఎవరైనా సరే ఇలా వస్తే మాత్రం నెంబర్ 1 క్వాలిటీ జున్ను అలాగే జున్ను పాలు కూడా బాబాయ్ దగ్గర అయితే దొరుకుతాయి. అది కూడా 24 అవర్స్. మార్నింగ్ 8 కల్లా ఈ బండి తీస్తాడంటే ఈవినింగ్ 7 వరకు కూడా ఈ జున్ను పాలు బండి ఇక్కడే ఉంటుందంటే మరి మీకు ఈ లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.